హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్గా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేను యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రాక్ కలెక్షన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవేంటంటే మెయిన్గా నేను శారీతో ఎక్కువ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు 1000 బిలోనే పడినాయి. అంటే శారీ కొనుక్కొని అదైతే నేను కుట్టించుకున్నాను. అవి మీకు షేర్ చేద్దాము, అవి ఎలా కుట్టించుకోవాలి టిప్స్ అన్ని షేర్ చేద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను. నేను ఫస్ట్గా స్టిచ్ చేయించుకుంది అయితే ఈ ఫ్రాక్ అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్రాక్. అండ్ లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేను కుట్టించుకునే మిషన్ అంకుల్ సజెస్ట్ చేశారనమాట, శారీస్ తీసుకో, ఇలా నేను కుట్టిస్తాను ఫ్రాక్ అని చెప్పేసి. అలా ఫస్ట్ కుట్టించుకున్న ఫ్రాక్ ఇది. చాలా బాగుంటుంది. ఇలా కింద కూడా అంబరిల్లా కట్ అనమాట. మనం వచ్చేదాకా హ్యాండ్స్ వస్తున్నాయి. అంటే 3/4 అయితే హ్యాండ్స్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టడం వల్ల ఫినిషింగ్ అదంతా లుకింగ్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఫ్రాక్ అయితే శారీ వచ్చి నాకు 400 పడింది. ఆయన స్టిచ్చింగ్, లైనింగ్ అదంతా కలిసి ఒక 400, మొత్తం 800లో అయితే నాకు ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను. ఇది కూడా ఒక శారీ అనమాట. శారీ అయితే నాకు మార్క్ ఇచ్చారు, నేనైతే ఏం కొనుక్కోలేదు. అయితే ఇది ఒక ఫ్రాక్గా కుట్టించుకుందామని చెప్పేసి నాకు తెలిసిన అంకుల్కి అయితే ఇచ్చాను. ఇదేంటంటే బోట్ నెక్ పెట్టాము, హై నెక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అనమాట. ఇంకా ఎప్పుడు లాంగ్ కదా అని చెప్పేసి ఇదైతే చిన్న హ్యాండ్స్ అయితే కుట్టించుకున్నాను. నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి, మీకు ఎలా ఉంది అనేది అయితే తెలుస్తుంది. నేనైతే నాకు వేరే దగ్గర చున్నీ ఉంటే అది యాడ్ చేశాను. ఇది కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. నేనైతే ఇది కూడా శారీనే. నేను చీరాల్లో తీసుకున్నాను. 350 పడింది శారీ అయితే. నేను ఫ్రాక్గా కుట్టించుకుందామనే తీసుకున్నాను. స్మూత్ ఉంటుంది అనమాట. మీకు పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, మీకైతే లుక్ తెలుస్తుంది. ఇది కూడా బోట్ నెక్కే కుట్టించుకున్నాను. ఇది 400 తీసుకున్నారు. అండ్ శారీ 350 అనమాట. ఇది 750లో అయితే నాకు వచ్చేసింది. ఇదేంటంటే సైడ్స్ని ఎక్కువ ఫ్లేర్ వస్తుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు యూజ్ చేశాను కూడా, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అనమాట, శారీనే. ఇది శారీ అరౌండ్ 300 ఎంతో పడినట్లుంది, 300 ఆ 350. ఇంకా ఇది కూడా నేను ఫ్రాక్గా కుట్టించుకున్నాను అనమాట. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, అలా అనమాట. యాక్చువల్గా నాకు లేసు అలా అయితే నాకు ఇష్టం ఉండదు. నేను ఇచ్చే అంకుల్ అయితే బాగుంటుంది, ప్రతి దానికి వేసుకో కదా అని చెప్పేసి దీనికి కొంచెం లేస్ అయితే యాడ్ చేశారు. నేను అప్పటికి అది ఫ్రంట్ అయితే పీకేసాను కూడా, నాకు అంత ఇష్టం లేదు. 350 కుట్టినందుకు ఒక 400 తీసుకున్నారు. ఇది కూడా 750లో వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. అన్నిటితో కంపేర్ చేసి ఇది ఎక్కువ ఫ్లోర్ వస్తుంది, అంటే కింద దాకా వస్తుంది అనమాట. ఇది కూడా శారీనే. శారీ వచ్చేసి 400 పడింది. ఇంకా నేను వచ్చేసి కుట్టించుకుంటే ఒక 400, ఇదైతే 800లో వచ్చేసింది. కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ కింద మొత్తం శారీ మొత్తం పెట్టి కుట్టించేసుకుంటాను నేను. ఇంకా దీనికైతే బ్లౌజ్ ఏమో పైన పెట్టిస్తారు, కింద వచ్చేసి మొత్తం శారీ మొత్తం కింద వస్తుంది అనమాట. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నేనేం చేశానంటే ఒక చిన్న బెల్ట్ కూడా యాడ్ చేశాను. లుక్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఏదైనా యాక్సరీస్ యాడ్ చేసినట్లయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. నేను ఇది మా యానివర్సరీకి అయితే నేను కుట్టించుకున్నాను. ఇది కూడా శారీని. యాక్చువల్గా నేను కొనుక్కోలేదు, నాకు తెలిసిన వాళ్ళు అయితే నాకు గిఫ్ట్ చేశారు. సో నేనేం చేశానంటే కింద శారీ వట్టికి కింద కుర్చీలు మొత్తం కింద వట్టికి పెట్టించాను. పైన ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన వచ్చేసి వేరే బ్లౌజ్ అనమాట. మ్యాచ్ అవుతుంది అని చెప్పి బ్లౌజ్ పీస్ నేమో పైకి వేపించాను. కింద వచ్చేసాం ఓన్లీ శారీ అనమాట. మీకు ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. కింద మొత్తం శారీ వస్తుంది, శారీ ఇది వేసాము. బ్లౌజ్ అయితే తీసేసాము అనమాట. బ్లౌజ్ ప్లేస్లో ఏంటంటే వేరే బ్లౌజ్ పీస్ మ్యాచ్ అయ్యేది ఉంటే అదైతే వేపించాను. ఇదైతే చాలా మందికి నచ్చింది. అసలు ఆ పిక్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి అనమాట. నేను యాడ్ చేస్తున్నాను కదా చూడండి. ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనం అనేది ఏ శారీ అయినా కానీ మనం కుట్టించుకునే దాన్ని బట్టి, మనం స్టైల్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. నేను అందుకే ఇంత డెప్త్గా చెప్తున్నాను. నేను 1000 బిలోనే అయినాయి అనమాట అన్నీ. కాకపోతే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు కూడా షేర్ చేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి నా బర్త్డేకి అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. మీరు చూసారు కదా, శారీ వచ్చేసి 600 పడింది.
పడింది. నేను మా అక్క వాళ్ళ పాప ఇద్దరం అయితే కుట్టించుకుందాం అని చెప్పి అయితే తీసుకున్నాను. పైన పార్ట్ వచ్చేసి ఏంటంటే వేరే క్లాత్ తీసుకొని దానికి సింపుల్గా డిజైన్ అయితే వేపించాను అనమాట. అంటే నాకు తెలిసిన అక్క ఉంటే ఆ వర్క్ అయితే వేసింది. దీనికి ఒక చున్నీ కూడా యాడ్ చేశారనమాట. కుట్టినందుకు అరౌండ్ 500 600 తీసుకున్నారనమాట. ఇదే అన్నిట్లో నేను కుట్టించుకున్న వాటిలో ఇది కొంచెం ఎక్కువ, అంటే అన్నిటితో కంపేర్ చేసి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది టోటల్గా అయితే 1200 అయితే పడింది. ఫినిషింగ్ అదంతా అయితే బాగా అనిపిస్తుంది నాకైతే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను బయటే కుట్టించుకున్నాను. తర్వాత ఇప్పటి నుంచి చూపించినవన్నీ మా సిస్టర్, మా చిన్నక్క అయితే కుట్టింది. మా చిన్నక్క మిషన్ నేర్చుకుంది అనమాట. సో ఓన్లీ మన క్లాత్కి లైనింగ్కే మనకైతే కాస్ట్ పడింది. ఇంకా కుట్టినందుకు మా సిస్టరే కాబట్టి ఫ్రీ అనమాట. ఈ ఫ్రాక్ అయితే కుట్టింది. అంటే ఇదంటే కింద మన మోకాల దాకే వస్తుంది అనమాట. బుట్ట హ్యాండ్స్ పెట్టేసి ఇలా అయితే కుట్టింది. ఇది నాకు వేసుకున్నప్పుడు పిక్ అయితే లేదనమాట. ఇది రీసెంట్గానే కుట్టింది. సో వేసుకున్నాను కానీ నాకు ఫినిషింగ్ అదంతా బాగుంది, బట్ అయితే పిక్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది కూడా ఇది కూడా నా బర్త్డే అప్పుడే నేను వేసుకున్నాను. ఇది కూడా మేము క్లాత్ వచ్చేసి మేము బాపట్లో తీసుకున్నాం అనమాట. 2 మీటర్స్ 3 మీటర్స్ ఎంతో ఉంది. ఇంకా అంబరిల్లా కుట్టేసి ఇలా అయితే కుట్టింది. ఇదైతే మా అక్క డీప్ పెట్టింది. నాకు మోక్ చేతుల దాకా పెట్టుకోవటం అయితే ఇష్టం అనమాట. ఇంకా ఎక్కువ ట్రెండ్ అంత అయితే పోను. అంబరిల్లా విత్ 3/4 హ్యాండ్స్ అయితే ఇష్టం మెయిన్ నాకైతే. సో ఇంకా అలానే పెట్టి కొంచెం అయితే డీప్ నెక్ ఉంటుంది, బ్యాక్ కూడా. ఇంకా అలా అయితే ఇది కుట్టింది అనమాట. ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా లుక్ బాగుంది నాకు. ఇది నా బర్త్డే అప్పుడు వేసుకున్న 2 years బ్యాక్. ఇంకా ఇదైతే వేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి అసలు నేను కొనలేదు. ఇది కూడా మా పిన్ని ఎవరో గిఫ్ట్ చేశారనమాట. అంటే పెట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇది ఎప్పటో ఇంకా అది సైడ్ ఉంటే మా అక్క నేర్చుకునేటప్పుడు నేను స్టిచ్ చేస్తా అని చెప్పేసి కుట్టిన ఫ్రాక్. ఇది వేసుకుంటే చాలా లుక్ వచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే కింద దాకా వస్తుంది, మొత్తం శారీ మొత్తం యూజ్ చేసేసింది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే మనకి మిషన్ వచ్చి ఉన్నట్లయితే ఇలా క్లాత్లు తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్. అలా కాకుండా మనం క్లాత్ కొనుక్కొని బయట కుట్టించుకోవాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి. అంటే ఎక్స్పెన్సివ్ మీన్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతాయి అంతే తప్పితే. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్. ఇది ఒక శారీ అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 400 పడింది. ఇది బాందిని ప్రింట్ అనమాట ఇదైతే. సో నా దగ్గర పిక్స్ లేవు కాబట్టి వీడియో యాడ్ చేశాను, మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా కుట్టింది. నాకు కుట్టిన 4 ఫ్రాక్స్లో కూడా అన్ని డిఫరెంట్గానే కుట్టింది. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి, కింద దాకా కుట్టారనమాట. ఇది అంబరిల్లానే. తర్వాత వచ్చేసి కింద ఏంటంటే మొత్తం శారీ మొత్తం 3 మీటర్స్ వస్తాయి, 3.5 మీటర్స్ ఎంతో వచ్చిందంట శారీ మొత్తం యూజ్ చేసేసింది నాకే. కింద వచ్చేసి ఇలా కుచ్చిల్ టైప్ పెట్టారనమాట. చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే నేను ఈ కాన్సెప్ట్ చేయటానికి రీజన్ ఏంటంటే మనం తక్కువ బడ్జెట్లో కూడా ఎక్కువ రిచ్ వచ్చేలాగా మనమైతే డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పటానికే నేను మెయిన్గా ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు నేను చూపించిన అన్నీ అయితే ఫ్రాక్స్ మీకు ఎలా అనిపించినాయి అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ఇవి చాలా తక్కువ బడ్జెట్లోనే నేనైతే కుట్టించుకున్నాను. కొన్ని అయితే మా అక్క కుట్టింది, నేనైతే వీడియోలో అయితే చెప్పాను కదా. మ్యాక్సిమం ఏంటంటే సింపుల్ అనమాట. నాకు నార్మల్గా 3/4 హ్యాండ్స్ ఉండాలి, మ్యాక్సిమం కింద దాకా అట్లయితే ఉండాలి. వాటిలో అయితే నేనైతే కుట్టించుకున్నాను. నా కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ గంట సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన హైప్ ఆప్షన్ కూడా వస్తుంది, క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అన్నా కావాలంటే నా కామెంట్ సెక్షన్